హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. గీతాకృష్ణ ఫిలిం స్కూల్, యాక్చువల్గా గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్ అని పెట్టాం. హైదరాబాద్లోను, వైజాగ్లో అక్కయ్యపాలెంలో, వైజాగ్ రామకృష్ణ బీచ్లో, అక్కడ రెండు. విజయవాడ లైలా కాలేజ్ ఎదురుగుండా లైలా గార్డెన్ లేన్ 1లో పెట్టాం. చాలా హై లెవెల్ పెట్టాం ఒక 6 years బ్యాక్. తర్వాత అక్కడ 3 years ఉంచి జస్ట్ బిఫోర్ కోవిడ్ తీసాం. కోవిడ్ వచ్చిన తర్వాత తీసాం. మళ్ళీ హైదరాబాద్లో నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నేర్చుకోండి. పక్కన హాస్టల్స్ ఉంటాయి. ఇందులో ఏమేమి కోర్సులు ఉంటాయి? యాక్టింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టింగ్ నేర్పిస్తాను. అందులో 3 కోర్సులు ఉంటాయి ఇండియాలో. దట్ ఈస్ టాప్ కోర్స్, ఫుల్ టర్మ్ కోర్స్ 4 months విత్ ఫోటోషూట్, అండ్ ఆల్సో వితౌట్ ఫోటోషూట్ 3 months కోర్స్. ఇది లేకుండా జస్ట్ సమ్మర్ కోర్స్ లాగా 40 days, ఎవ్రీ ఆల్టర్నేట్ డే క్లాసెస్ ఉంటాయి. ఇది యాక్చువల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. దాన్ని వెన్ హూఎవర్ కాల్స్ మై నెంబర్ 9849255171కి వాట్సాప్ పెడితే దానికి మా వాళ్ళు సమాధానం చెప్తారు. దెన్ యూ కెన్ టాక్ టు అస్ డైరెక్ట్లీ. ఓకే, మీ స్తోమతకి తగ్గట్టుగా చేసే కోర్సులే ఇండియాలో పెట్టాం. బట్ అబ్రాడ్లో మటుకు ఒకే కోర్సు విచ్ విల్ బి 3 lakhs ఫర్ యాక్టింగ్ ఆర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్. ఆ రెండు కూడా నేర్చుకోవచ్చు ఒకే టర్మ్లో. దట్స్ ఆల్సో ఓన్లీ 3 lakhs. కొంత అంటే 50% అది 50% ఇది. ఆ టైం అలా క్యాటర్ చేస్తాం. సంబడీ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్, యాక్టర్ అండ్ ఆల్సో ద యాక్టర్. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ నేర్పించడం కోసమే గీతాకృష్ణ ఫిలిం స్కూల్ అని సింపుల్గా అన్నాం. బట్ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీ యాక్ట్ యాజ్ గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్, GKIFS అని పెట్టాం. మేము కట్ షార్ట్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండాలి కాబట్టి గీతాకృష్ణ ఫిలిం స్కూల్ అని ప్రబలంలోకి పట్టుకొచ్చాం. బట్ యాక్చువల్గా కంపెనీ యాక్ట్ రిజిస్టర్ అయిన మటుకు గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్. నేను అన్ని రూల్ ప్రకారం చేస్తాను. ఏది తప్పు చేయము. అందరికీ వోచర్స్ ఇస్తాం, అందరికీ రిసీప్ట్స్ ఇస్తాం. కాకపోతే ఐ విల్ బీ టీచింగ్ దెమ్ వాళ్ళ యొక్క క్యాపబిలిటీని బట్టి కూర్చోబెట్టి మ్యాక్సిమం 10 people కంటే మించకుండా ఉండేటట్టు చేస్తాం. మ్యాక్సిమం ఉండరు కూడా. ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు 6 people 7 people ఉంటారు. ఆన్లైన్లో అయితే 2 1 3 అలా ఉంటారు. ఒకే కంట్రీ నుంచి ఒకేసారి రారు. వాళ్ళకు కూడా చెప్పరు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఇతను ఫిలిం స్కూల్లో అవి నేర్చుకున్నాడని వాళ్ళకి తెలియకూడదని కొంతమంది బయటికి చెప్పరు. అలా కాకపోయినా కూడా అతను నేర్చుకుంటున్నాడు, వై షుడ్ వీ టెల్ అదర్స్ అని కొంతమంది చెప్పరు. అని ఎవరో ఒక్కసారి ఏర్పడింది ఇలాగ నలుగురికి ఒకేసారి చెప్పడం అనేది యూఎస్లో. నేనే పరిచయం చేశాను ఆన్లైన్లో వాళ్ళని. సో అలా ఇప్పుడు మటుకు యుఎస్, రష్యా, సెయింట్ పీటర్స్బర్గ్, అలాగే కొంతకాలం క్రితం సౌత్ కొరియా నుంచి మంత్లీగా అలాగే నేర్చుకున్నాను. నిన్న మొన్న దుబాయ్ నుంచి ఎవరో అడిగారు అనమాట. సో ఈ విధంగా చెప్తూ ఉంటాను. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఐ విల్ బి టెలింగ్ దెమ్. వన్ గర్ల్ ఫ్రమ్ లండన్ ఆల్సో ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ నౌ. షీ ఈస్ గోయింగ్ టు జాయిన్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ మటుకు ఎవరు వచ్చినా కూడా 3 ప్రైస్లు ఎందుకు పెట్టామంటే అందరూ అంత భరించలేరు కాబట్టి. ఓకే, మెయిన్లీ ఈ ఫిలిం పీపుల్ ఎవరు వస్తారో యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు. యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి మినిమము నేను ఎలాగున్నా పర్లేదు, ఐ రియలీ వాంట్ టు యాక్ట్ అంటే ఎవరైనా రావచ్చు. లేదు నేను హీరోయిన్ స్టఫ్ అవ్వాలి, నేను అలాగ అవ్వాలనుకున్న వాళ్ళు మటుకు అమ్మాయిలు డెఫినెట్గా 5'4" కంటే అబోవ్ ఉండాలి, అబ్బాయిలు 5'7" కంటే అబోవ్ ఉండాలి. ఈలోగా వస్తే వాళ్ళు అనుకున్న మేజర్ లీడ్ క్యారెక్టర్స్ రావు. ఓకేనే, అంటే పొట్టుగా ఉన్న వాళ్ళు యాక్టర్ కదా అంటే అవును నేను పొట్టుగానే ఉంటాను, బట్ ఐఎమ్ నాట్ యాక్టింగ్. ఫర్దర్ ఏమైనా యాక్ట్ చేస్తాను క్యారెక్టర్స్, కానీ ఐ కెనాట్ యాక్ట్ యాజ్ ఎ హీరో. చాలామంది చెప్తారు ఇలా ఉన్నారా, 30 ఏళ్ళు చెప్తారు. అది బాగుంటే చాలా బాగున్నారు మీరు అన్నాడు అన్నా కూడా ఐ డోంట్ గెట్ టెంప్టెడ్. అక్కడ ఒక రియాలిటీ అనేది ఉంది. యూ మస్ట్ బీ అట్లీస్ట్ 5'8", 5'9" ఉండాలి నా లెక్క ప్రకారం. కాకపోతే కనీసం 5'8" అయినా ఉండాలి, 5'7" ఉండాలి. అటు మళ్ళీ 5'3" ఉన్నప్పుడు వచ్చి నేను లీడ్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తానంటే నేను అని చెప్పేసి డబ్బులు తీసేసుకుని జాయిన్ చేసుకోను. ఐ విల్ నాట్ డూ దట్. చెప్తాను. విజయవాడలో కూడా ఒక అబ్బాయికి డిస్కరేజ్ చేస్తే ఫీల్ అయ్యి పేరెంట్స్ పట్టుకొచ్చాడు. ఓకే, గివ్ ఏ లెటర్. అతను ఇంకా మైనర్లా ఉన్నాడు కాబట్టి పర్వాలేదు నేర్పించండి అంటే అప్పుడు ఐ అడ్మిటెడ్ హిమ్. ఓకే, విశాఖపట్నంలో కూడా అంతే. సో కుర్రోడు వచ్చి నేను యాక్టర్ అయిపోవాలనుకుంటాడు, ఫాదర్ వచ్చి డైరెక్టర్ అవ్వాలంటాడు. సో ఇలా రకరకాల మంది జనాలు ఉంటారు యాక్చువల్గా. సో గీతాకృష్ణ మీద నమ్మకం ఉండి నా సినిమాలు చూసిన తల్లిదండ్రులు జనరల్గా నా దగ్గర చేర్పిస్తారు. నా సినిమాలు వాళ్ళు చదువుకుని ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా చేరతారు. వాట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మూవీస్ వీ హ్యావ్ డన్ అని చెప్పి నేను ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు సినిమా ఔత్సాహికుల కోసం మాట్లాడుతూ ఉంటూ వాళ్ళకి తెలియాలని చెప్తూ ఉంటాను. నా పబ్లిసిటీ కోసం నా ఓన్ ఛానల్ కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఫుల్గా ఒక 10 minutes వీడియో చెప్తున్నాను.
ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేరచ్చు. బట్ ప్రొవైడెడ్ యాక్టర్స్ లీడ్ క్యారెక్టర్స్ అంటే హీరో అవ్వాలనుకున్నా, హీరోయిన్ అవ్వాలనుకున్నా అమ్మాయి అయితే డెఫినెట్గా 5'4" కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, 5'4" అని ఉండాలి మినిమం. ఓకే, యాక్చువల్గా జనాలకు కావాల్సిన, మన తెలుగు ఆడియన్స్ కావాల్సింది 5'6.5" ఆర్ 5'7". పోనీ 5'7" ఉండకపోయినా 5'6", అట్లా అట్లీస్ట్ 5'5". అబ్బాయిల మటుకు 5'7" ఉండాలి. షూగి వేసుకున్నా కూడా 5'8", 5'9 మినిమం ఇది. ఓకే, అందరూ బాహుబలి హీరోలా ఉండాలని కాదు. ఉండకపోతే ఉన్నవాడికి అతనికి ఉండే రాయితీ అతనికి ఉంటుంది. మంచి మంచి సినిమాలు రాజమౌళి చేయటం వలన అతను మామూలుగా కూడా అందగాడు కాబట్టి ఆ అమ్మాయి ఎవరో ఉంటుంది చిన్న రీల్స్ నాకు నీకు ఎవరంటే ఇష్టం అంటే నాకు ప్రభాస్ అంటే ఇష్టం అన్న అంటుంది అనమాట. మరి అన్న ఏంటంటే మీ అందరికీ అన్న, నాకు జస్ట్ ప్రభాస్. అది హైట్ ఉన్న వాళ్ళకు ఉంటే లబ్ధది. నా వీడియోస్ అన్నీ కొంచెం చమత్కారంగా, కొంచెం ఎటకారాన్ని కలిపి, తెలుగు నూటికారాన్ని కలిపి, మనం ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయింది యాక్చువల్గా. అది ఎవడో ఇందాక ఒక ఛానల్లో చెప్పడం మర్చిపోయాను. అది హీరో ఆడు వేస్ట్ ఫీల్, పేడి మొక్కలా ఉన్నాడు. ఆడు ఎదలో కూర్చొని చెప్తున్నాడు. నేను ఈ మధ్యన మాట్లాడే మాటలు కొన్ని వివాదం అవడం వలన అది అందరూ దాని మీద పెట్టేసుకుని నా ఫోటో చేసుకుని పెట్టేసుకున్నారు. అందులో ఈడు ఒకడు అనమాట. ఈడు కూర్చోబెట్టి ఆయన కొంచెం ఆంధ్ర పల్లెటూరులో మాట్లాడతాడు. మరి ఎదవా, ఆంధ్ర పల్లెటూరులో ఉన్నదే కరెక్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ఫిలిమ్స్. ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ ఆదిత్య సుబ్బారావు, విశ్వనాథ్, నేను, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వచ్చింది ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచే. మా భాషే కరెక్ట్, మాకెళ్ళా ఉండే అని మీ భాష కాదు ఇక్కడ. ఇది కూడా పెడతాం. అందుకని నేను నా జీవితంలో ఎప్పుడు కూడా తెలంగాణ భాషలో సినిమా తీయను, ఆంధ్ర భాషలో, అందులో రాజమండ్రి గోదావరి భాషలోనే సినిమా తీస్తాను. విజయవాడ, గుంటూరు కూడా పాలిష్ క్యారెక్టర్ మాట్లాడుకుంటే, అక్కడక్కడ ఏమైనా క్యారెక్టర్ హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి ఏ ఆటోవాడో ఆడో ఈడో వాడి క్యారెక్టర్లు మటుకు తెలంగాణ క్యారెక్టర్లు ఉంటాయి. అంతే, నా ఇష్టం అది. అంతే, నేను మాట్లాడాలంటే మీ అందరికంటే స్పష్టంగా మాట్లాడగలను. విజయవాడ, గుంటూరు వాళ్ళకంటే అందంగా మాట్లాడగలను. అర్థమైందా? నేను కావాలని మా గోదావరి భాషని సపోర్ట్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఆ ఎటకారంలో తెలుగు నూటికారాన్ని కలిపి ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి అనే మాటలు మాట్లాడుతూ, వయ్యారి, గోదారమ్మ, గౌతమి ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడతావు? మా భాష అది. నువ్వు కొన్ని వేల సంవత్సరాలైనా కూడా మీకు ఎవరికి రాదు అది. శ్రీకాకుళం బాగుంటుంది, తెలంగాణ బాగుండొచ్చు. మేము అక్కడక్కడ క్యారెక్టర్ పెడతాం కానీ అంతా మొత్తం సినిమా అంతా తెలంగాణలో తీయవలసిన కర్మ నాకు లేదు. ఓకే, అంతా శ్రీకాకుళం భాషలో తీయవలసిన కర్మ లేదు. కాదు, రెండింటినీ లైక్ చేస్తాను. లైక్ చేయడం వరకే. భాష మట్టుకు తూగోజీ, పాగోజీ అండ్ ప్లస్ గుంటూరు, విజయవాడ. అందులో లేవా ఫ్లాస్ అంటే ఫ్లాస్ కాదు, వరబడి ఉంటుంది. ఆ మాండలికంలో గుంటూరులో డాక్టర్ ఉంటుంది. అమ్మాయి పాప మంచి డాక్టరే. అమ్మాయి 5 నిమిషాలు పెట్టినా 10 నిమిషాలు పెట్టినా అయ్యిద్ది, పోయిద్ది, వచ్చుద్ది అంటారు అనమాట. అలాగా ఈస్ట్ గోదావరిలో అర్రరు మళ్ళీ, వెస్ట్ నుంచి అంటారు. అవుతుంది, వస్తానరా అంటాడు. అదేవిధంగా శ్రీకాకుళం భాషకి విశాఖపట్నం ఏదంటావు? నానేత అంటాను. కేఏ పావులాగా అన్నమాట. నువ్వేదంటే నేను అదే అంటాను అంటాడు. ఏంటో అలా మాడుతున్నావు? ఎవడన్నా నవ్వింది చెప్పేస్తాను అంటాడు అన్నమాట. కేఏ పాలు ఇవి ఎలా మాకెళ్ళి అంటే వాడు ఏ మాడుతూ ఉంటారు ఇక్కడ. ఇది ఇక్కడ మాండలికం. అన్ని మాండలికాల్లోనూ కొంత హ్యూమర్ ఉంటుంది, కొంత హాస్యం ఉంటుంది. కానీ నేను ప్రిఫర్ చేసేది అది. ఆడెవడో అన్నాడు అది కొంచెం ఆంధ్ర పల్లెటూరులో మాట్లాడతాడంటే వాడు పెద్ద దిగొచ్చేటరా ఎర్రి పువ్వు, ఎవడరు స్టూపిడ్ ఫెలో. అది చేత వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పనంటే వాళ్ళని ఎందుకు మనం పాపులర్ చేయాలి? కౌన్ కిస్క గాళ్ళని, నేను ఎస్పెషల్లీ నా లేవులేట్ మీ లేవులేటరా. అచేత వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు చెప్పరు. మీరే ఊహించుకోండి. ఎప్పుడన్నా చూసినప్పుడు ఓహో ఈయన తిట్టేయడం ఆయన అని మీరు అనుకోవాలి. సో ఇప్పుడు ఎంతకీ ఫిల్మ్ స్కిల్ గురించి ఎందుకు చెప్తానంటే అన్ని మాండలికాలు తెలియాలి. ఇదే విధంగా తమిళ్లో కూడా 4-5 మాండలికాలు తెలుసు. మధురై, కోయంబత్తూర్ భాష అలా ఉంటుంది, ఇంకా మెడ్రాస్ భాష అలా ఉంటుంది. అన్నీ తినే అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాను. మా ఇల్లు పర్మనెంట్గా అక్కడే. నేను రాజమండ్రి, కాకినాడ నుంచి వచ్చినా కూడా పక్క నుంచి కడియం నుంచి. బట్ స్టిల్ ఐ బిలాంగ్ టు మెయిన్లీ నా ఎడ్యుకేషన్, నా మ్యారేజ్, నా అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర ఇదంతా జరిగింది మెడ్రాస్లో. నేను డైరెక్టర్ అయింది, పెళ్లి చేసుకుంది, తండ్రిని అయింది, మొత్తం అంతా కూడా అక్కడే చదువుకున్నాను కూడా. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఎవరికైనా ఔత్సాహికులకు నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా నేను డైరెక్టర్ అవ్వాలి, డెఫినెట్గా నేను స్క్రీన్ రైటర్ అవ్వాలనుకున్నప్పుడు క్రియేటివిటీ ఉన్నవాళ్ళు చేరచ్చు, నాన్ క్రియేటివ్ పీపుల్ కూడా చేరచ్చు. ఇద్దరికీ నేర్పిస్తాను. అదేవిధంగా నాన్ క్రియేటివ్ అంటే ఎవరో మీకు అది తెలుస్తుంది కాబట్టి దర్శకుల్లో అగ్రజేంద్రుడు అంటారు కదా, రాఘవేంద్ర నాన్ క్రియేటివ్ మ్యాన్ కాదు. ఇంకా యంగ్స్టర్లు చాలామంది ఉంటారు. ఈ బోయపాటి వాళ్ళందరూ క్రియేటివ్ పీపుల్ కాదు. ఒక 10 మంది క్రియేటివ్లు హైర్ చేసుకుని వండుతారు, సాంబార్ వండినట్టు.
ఆ ఇంగ్రీడియంట్స్ అంతా ఉంటూ రిచ్గా చేయగలిగిన దర్శకులు వీళ్ళంతా, ఇంక్లూడింగ్ శంకర్ ఆల్సో నాట్ క్రియేటివ్ పీపుల్ అంటే ఎవరు? మణిరత్నం, భారతీరాజా, కె విశ్వనాథ్, బాలచందర్, బాసు చటర్జీ, రిషికేశ్ ముఖర్జీ, రితుపర్ణ ఘోష్, సత్యజిత్ రాయ్, బ్రెలాన్ సేన్, అపర్ణ సేన్. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ క్రియేటివ్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. ఓకే, కరణ్ జోహర్ ఆల్సో క్రియేటివ్ కమర్షియల్. అతను ఓడి వడబోసాడు అనమాట. చెప్పుకోవడానికి చూడడానికి నవ్వులుగానే ఉంటుంది. మంచి పాట పెడతాడు. ఇవన్నీ అకంప్లిష్మెంట్స్, మంచి మ్యూజిక్, మంచి ఫోటోగ్రఫీ, మంచి స్టార్స్, ఇవన్నీ కూడా జతగలిగి పేయింగ్ ఎలిమెంట్స్ అంటారు. ఇవన్నీ కూడా కూలంకుషంగా నువ్వు క్రియేటివిటీలో పుట్టినా, క్రియేటివిటీ కాకపోయినా, క్రియేటివిటీ కానోళ్ళు క్రియేటివ్ పీపుల్ ఎలా హైర్ చేసుకోవాలి, ఎలా అతికి తెచ్చుకోవాలి. క్రియేటివ్ పీపుల్కి వాళ్ళలోనే 4 మనుషులు బయటకు వస్తారు. ఇవన్నీ టెక్నిక్ సబ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళి ఎలాగ ఆలోచించాలి ఒక సమస్యని, సినిమా అనేదాన్ని ఏ విధంగా కళ్ళల్లోనే ఒక థియేటర్ ఓపెన్ చేసుకోవాలి లోపల, అది ఎలాగ. ఇటువంటివన్నీ మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ గురించి. నాన్ లీనియర్ ఎడిటింగ్ ఎందుకు పెడతారు? నాన్ లీనియర్ ఎడిటింగ్ వలన నేరేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ విల్ బీ వెరీ డిఫరెంట్ స్టైల్స్. ఇప్పుడున్న డిఫరెంట్ స్టైల్స్ ఏంటి? డైరెక్ట్ నేరేషనా, ఫ్లాష్ బ్యాక్ నేరేషనా, ఫ్లాష్ ఫార్వర్డ్ అండ్ ఫ్లాష్ బ్యాక్ నేరేషనా, ఇవన్నీ కాకుండా కూడా నాన్ లీనియర్ ఇక్కడ వెళ్తే జరుగుతూ ఉంటుంది. హౌ డస్ ద వెబ్ సిరీస్ ఎండ్? హౌ డస్ ద వెబ్ సిరీస్ స్టార్ట్స్? వెబ్ సిరీస్కి సినిమాలకి తేడా ఏంటి? టీవీ సీరియల్ పక్కన పెట్టండి. ఐ డోంట్ కన్సిడర్ దట్ యాజ్ ఎ ఫిలిం మేకింగ్ ఎట్ ఆల్. ట్రాష్ అది ఏంటి, ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్ సీరియల్స్ పక్కన పెట్టండి. అవి పక్కన పెడితే ఇంకా చాలా ఉన్నాయి. మీరందరూ చూసి నా దగ్గర చేరనేలోడు కూడా చూసి నేర్చుకోవాల్సినవి. ఎస్టానిషింగ్, సర్ప్రైజింగ్ మోడర్న్ మిస్టరీస్ లైక్ ఎక్స్ ఫైల్స్, ఫెంటాస్టిక్ ఎపిసోడ్స్ ప్రొడ్యూస్డ్ బై HBO ఒక 30 years బ్యాక్. దాని తర్వాత చాలా వచ్చినాయి, CSI అని, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అని నెట్ఫ్లిక్స్లో ఉంటాయి, అన్నింటిలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే అందరూ నా దగ్గర జాయిన్ కాలేరు, చేరాలని కూడా కోరుకోను నేను. డబ్బు లేని వాళ్ళు ఎలా చేరతాడు? వితౌట్ మనీ నేను చేర్చుకోను. ఐ ఛార్జ్ ఫర్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా బిగినింగ్ ఫ్రీగా ఇచ్చేవాడిని, ఇప్పుడు నేను ఫ్రీగా ఇవ్వను. ఎవ్రీథింగ్ ఈజ్ అ మనీ, టైమ్ ఈజ్ మనీ ఫర్ మీ. సో నిజంగా మీరు డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు కాంటాక్టర్స్ 9849255171 అండ్ ఆల్సో వాట్సాప్. డబ్బు కట్టగలితేనే అక్కడికి వచ్చి నాన్ సెన్స్ మాట్లాడనుకో సైబర్లో పెడతాం, అదేందో వదిలేయి. సో డోంట్ కమ్ టు మీ. నేను ఐఎమ్ లైక్ ఎ ఫైర్, నాట్ లైక్ బన్నీ ఫైర్. ఐఎమ్ లైక్ ఎ వైల్డ్ ఫైర్. నువ్వు ఎలా చేస్తే దానికంటే 100 రెట్లు ఉంటుంది, జయలలితలాగా. అని చేత బీ కేర్ఫుల్ వైల్ డీలింగ్ విత్ మీ. జారండి 100% తయారు చేస్తాను. అయినా నువ్వు తయారవ్వలేదనుకో, నీలో ఏదో నిష్ట దరిద్రం ఏదో ఏర్పడుతుంది అనుకోవాలి. ఒక యాక్టర్ కానీ, యాక్టర్ అయినా కూడా 5, 6, 5, 7 లేనిదే చేర్చుకోను. లీడ్ క్యారెక్టర్స్ అయితే పొట్టిగా దరిద్రంగా ఉండేవాళ్ళు చేర్చుకోదు. అదేవిధంగా తెలివితేటల్లో మినిమం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, ఇంగ్లీష్ తెలియాలి. వాళ్ళే రండి స్క్రీన్ ప్లే డైరెక్షన్కి. మఫ్ గాళ్ళు వచ్చి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత మీరు నాకు డైరెక్షన్ ఇప్పిస్తారా అంటే ఎందుకు ఇప్పిస్తారో, ఎలాగ ఇప్పిస్తారో? నువ్వు వెళ్ళి చెప్పాలి, కథ చెప్పి కన్విన్స్ చేయాలి, మెస్మరైజ్ చేయాలి ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని. అది నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత కూడా చెప్పలేకపోతే నీ కర్మ అది. అటువంటి వాళ్ళు తీర్చుకోవాలి. అందుకనే మినిమం ఇంటర్మీడియట్ అయినా ఉండాలి. నా దగ్గరికి వచ్చే వాళ్ళతో బీటెక్ వాళ్ళే వస్తారు. వాళ్ళకు కూడా దట్ది రియల్ ఇంగ్లీష్ పెద్ద వచ్చేవాళ్ళు ఉండరు, అంతంత మాత్రమే. ఓకే, CBSE కోర్సులో చేర్చిన వాళ్ళు అయితే 10th అయినా పర్లేదు, 10th స్టాండర్డ్ అయినా పర్లేదు. స్టేట్ సిలబస్ అయితే మటుకు మినిమం ఇంటర్మీడియట్, బీటెక్, BBA చేసిన వాళ్ళు రావచ్చు ఫర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్. యూ మస్ట్ బి లిటిల్ ఎడ్యుకేటెడ్. వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఎక్కడున్నా మనం ఇంకాను వెంటనే ఆడవిడ అన్నట్టు ఆయన ఆంధ్ర పల్లెటూరులో మాట్లాడతాను. అది నాకు సరదా కోసం మాట్లాడతాను, ఎటకారం జోడించి మా తూర్పుగోదావరి జిల్లా భాషలో మాట్లాడాలని కోరికతో మాట్లాడతాను. అలాగే నీలాగా మాకు ఎలా ఉండే తెలంగాణ భాష మాట్లాడవలసిన కర్మ కూడా లేదు నాకు. ఐ విల్ నాట్ టాక్, ఐ విల్ నాట్ మేక్ ఫిలిమ్స్ ఇన్ దట్. మీరు చేసే వాళ్ళ కోసం చేసుకోండి, యూ కెన్ మేక్ ఇట్. అది కూడా బాగానే ఉంటుంది నాకు వింటాక, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. నేను మా గోదావరి భాషలోనే కొంచెం విజయవాడ, గుంటూరు జోడించే సినిమాలు తీస్తాను. అందువల్ల నేను నేర్పించడం కూడా అలా పాలిష్డ్గా నేర్పిస్తాను. ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ ఫస్ట్, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఆంధ్ర. మస్ట్ ఆల్ అండర్స్టాండ్ దట్. కావాల్సి ఉంటే నేర్చుకోండి, లేకపోతే డోంట్ కమ్. సో ఫిలిం అనేది అనాదిగా 70-80 సంవత్సరాల నుంచి ఆంధ్ర భాష మీద ఆధారపడి వస్తుంది. అక్కడక్కడ నెల్లూరు భాష, అక్కడక్కడ శ్రీకాకుళం, అక్కడక్కడ మెడ్రాస్ తెలుగు భాష, అక్కడక్కడ తెలంగాణ. నా ఫస్ట్ సినిమాలో పెట్టాను తెలంగాణ యాస, కొంచెం సంకీర్తనలు కూడా పెట్టాను.
సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ సినిమా అనేది ఎక్కడ పుట్టింది ఎలా చార్లీ చాప్లిన్ భాషే లేదు, బ్రహ్మాండంగా జనాలు రక్తి కట్టి ఏడిపించాడు. చార్లీ చాప్లిన్, మ్యాక్స్ బ్రదర్స్, ఓకే, లారెల్ అండ్ హార్డీ, దెన్ హాలీవుడ్ కానించి ఇండియన్ కానించి రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్, రాజేంద్ర కుమార్, మెహమూద్, జూనియర్ మెహబూద్, వీళ్ళందరి కోసం ఎందుకు చెప్తారు, అన్నీ నేర్చుకోవాలి. అందరి దగ్గర కొంత టాలెంట్ ఉంటుంది, దాన్ని కొత్తగా జోడించారు. ఇక్కడే ఎవరెవరు వచ్చారు కొత్తగాను, పద్మనాభం, రాజబాబు, దాని తర్వాత వీళ్ళందరూ ఎవరెవరో వచ్చారు, ఎవడో అలీగాడు, ఇంకోటి ఎవడో బ్రహ్మానందం, వీళ్ళందరూ నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా మొనాటనస్ చిరాకు దొబ్బి మళ్ళీ వెన్నెల కిషోర్ ప్రొడ్యూసర్ టర్న్ ఇది అలా వస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని జబర్దస్త్ షోలో ఉన్నవాళ్ళు, కొంతమంది మంచిగా బ్రహ్మాండంగా అయ్యేవాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ వెరీ గుడ్ పీపుల్. వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, నేను ఎవరిని హేట్ చేయలేదు. ఆడెవడో అన్నాడు మన టీవీలో, ఆయన ఆంధ్ర పల్లెటూరులో పాడతాడంటే అన్నాడని కోపం వచ్చి మొహం మీద తనాలు చెప్పాను అనమాట. అర్థమైనప్పుడు మీకు ఇది విషయం. జాయిన్ గీతాకృష్ణ ఫిలిం స్కూల్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ స్క్రీన్ రైటర్ అండ్ డైరెక్టర్. సినిమాటోగ్రఫీ కూడా అందులోనే ఉంటుంది, కానీ సినిమాటోగ్రఫీ డైరెక్ట్గా నా దగ్గర నేర్చుకునే వెంటనే అవ్వలేరు. కనీసం ఒక 5-6 సినిమాలైనా వేరే సినిమాటోగ్రాఫర్ దగ్గర అసిస్ట్ చేయాలి. డైరెక్షన్కి అయితే అలా కాదు, ఒక సినిమా చేస్తే చాలు, చేస్తే 2 సినిమాలు చేయండి, 3 సంవత్సరాలు చేయండి. అసలు చేయకుండా కూడా డైరెక్ట్ చేయొచ్చు. నా దగ్గర 4-5 స్టూడెంట్ అలాగే ట్రై చేస్తారు. చేస్తే మంచిది, సాధక బాధకాలు తెలుస్తాయి, అక్కడ యొక్క వాతావరణం తెలుసు. కనీసం ఒక సినిమాని చేస్తే దానికి కూడా రికమెండ్ చేస్తున్నాం మనం. ఇంటర్న్షిప్ ఇవ్వండి మా స్టూడెంట్లకి, డబ్బు ఇవ్వద్దు. అది నచ్చితే మీరు తర్వాత మీ దగ్గర కంటిన్యూ చేస్తే ఆఫ్టర్ 20 కాల్ షీట్స్ అప్పుడు మీరు జాబ్ ఇవ్వండి. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రకారంగా ఎంత అయితే నిర్ణయించారో అంతా ఇవ్వండి. ఫస్ట్ 20 కాల్స్ అంటే 8 అవర్స్ కాబట్టి 160 అవర్స్ మీ దగ్గర ఫ్రీగా చేయడానికి మా దగ్గర స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్టూడెంట్స్ రెడీగా ఉంటారు, సర్టిఫికెట్తో వస్తారు. మీ దగ్గర టైం తీసుకుని మీ మర్యాదకు తక్కువ లేకుండా వచ్చే మీ దగ్గర మాట్లాడి మీ దగ్గర జాయిన్ అవుతారు. డబ్బులు ఇవ్వకలేదు. మీకున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇతను ఒకడు ఉంటాడు, ఇతను చాలా బాగా చేస్తున్నాడు అనిపిస్తుంది, డెఫినెట్గా చేస్తాడు. వాళ్ళందరికంటే ఇతనే బాగా చేస్తాడు. వాళ్ళందరికంటే మీ అందరికంటే కూడా అతనికి బాగా నాలెడ్జ్ వచ్చి అతను నేర్చుకున్నంతా కూడా అతనికి ఇచ్చి పంపిస్తున్నాం, సర్టిఫికేట్ ఇస్తున్నాం. చూడండి, కళ్ళు తిరుగుతాయి అతను నేర్చుకున్న టాపిక్స్. అంచేత నేర్చుకున్న తర్వాత అతను 20 కాల్ షీట్లు అయిపోయిన తర్వాత 160 గంటలు వద్దనుకోండి, ఇస్తే మటుకు శాలరీ ఇవ్వాలి. ఆ ఫస్ట్ 20 కాల్ షీట్సే ఫ్రీగా చేస్తారని ఒక ఇది పెట్టి మేము పంపిస్తున్నాం. సర్టిఫికేట్ వాళ్ళు నేర్చుకుంది అండ్ ఆల్సో ఆల్ ద ప్రొడ్యూసర్స్ నెంబర్స్ వీఆర్ గివింగ్ హిమ్. ఇక్కడ చేసే ఇదేంటంటే వీ విల్ పుష్ హిమ్, అలా వదిలేయం. ఏ స్టూడెంట్ యాక్టర్ని కూడా వదలం. అతను కూడా మమ్మల్ని పట్టుకుని ఎక్కడెక్కడ మంచి ఆడిషన్ జరుగుతున్నాయో వాళ్ళ దగ్గరికి మేము కొన్ని చెప్తూ అతను కూడా సోషల్ మీడియాలో నోట్లో వేలు పెట్టి ఉండడు కదా, ఏం జరుగుతుందో తీసుకుని ఆ ప్రకారంగా ప్రొసీడ్ అవ్వాలని వాళ్ళకి అన్నీ ట్రైనప్ చేసి ఎవ్రీ డ్యామ్ థింగ్ విల్ టీచ్ హిమ్. ఐ విల్ టీచ్ దెమ్ ఫర్ ఎ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. సినిమా రిలీజ్ ఎలా చేయాలి, ప్రమోషన్ ఎలా చేయాలి, ఎలాగ అమ్మాలి, ఎన్ని విధాలు ఉన్నాయి రిలీజ్ చేయడానికి. దేర్ ఆర్ 4 స్టేజ్. ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఆఫీస్ ఎలా ఓపెన్ చేయాలి మొత్తం, అండ్ షెడ్యూలింగ్, అండ్ ఆల్సో తర్వాత సెకండ్ స్టేజ్, తర్వాత షూటింగ్ తర్వాత షూటింగ్లో ఏం జరుగుతున్నాయి, ఆఫ్టర్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, మిక్సింగ్, మొత్తం ఎఫెక్ట్స్, ట్రాక్స్ మిక్సింగ్, మొత్తం అన్ని కూలంకుషంగా అన్ని శాఖల్లోనూ ప్రావీణ్యత సంపాదించుకునే నువ్వు డైరెక్టర్ అవ్వాలి అనేది నా నానుడి. దట్ ఈస్ మై ఎయిమ్ ఫర్ ఆల్ మై స్టూడెంట్స్. అంత రాటు తీరిన తర్వాత ఈ 4-5 నెలల్లోనూ దెన్ హీ విల్ గో అవుట్. అప్పుడు కూడా ఇక్కడ నేర్చేసుకుని మళ్ళీ ఆంధ్ర వెళ్ళిపోయి, ఇక్కడ నేర్చేసుకుని తెలంగాణ వెళ్ళిపోయి కూర్చుంటే కదా, ఇక్కడ ఉండాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడ లొకేట్ ఉంది, హైదరాబాద్. తమిళ ఎక్కడ లొకేట్ ఉంది, మెడ్రాస్, చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, త్రివేంద్రం అంటే కొచ్చిన్, త్రివేంద్రం, అల్లపి, వీళ్ళంతా అక్కడ చాలా చోట్ల స్కాటర్ అయి ఉంది. మెయిన్ త్రివేంద్రం. ఓకే, ఇక్కడ ఉన్న అక్కడే ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఏ భాషకు చెందిన వాళ్ళు అక్కడ ఉండి అక్కడ లొకేట్ అయ్యి ఉండి అక్కడే ట్రై చేసి పైకి వచ్చిన తర్వాత అందరూ పిలుస్తారు. నవ్ ఇట్ ఈస్ బికమ్ ఏ పాన్ ఇండియన్ సినారియో ఫర్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్. అంచేత ఇవన్నీ కూడా ప్రతిదీ నేను చెప్పిన దానికంటే మీకు ఇంకా డౌట్లు వచ్చినాయి కూడా నేర్పిస్తాను. దగ్గరుండి ఎదురుగుండా కూర్చోబెట్టుకు నేర్పిస్తాను. వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ జూమ్ ఆర్ క్లాస్ రూమ్ క్లాసెస్. కొంచెం ఎక్కువ ఎందుకు చెప్పారంటే చాలామంది ఎక్కువ తెలియట్లేదు. గీతాకృష్ణ ఫిలిం చూలు అన్నాడు, ఓ పక్కనేమో యూట్యూబ్లోనేమో వాళ్ళని తిరుగుతూ ఉంటాడు. దానికి దీనికి సంబంధం లేదు. సోషల్ మీడియా, మై బజ్, మై రెప్యుటేషన్ ఈజ్ డిఫరెంట్. నేను అన్నీ మాట్లాడతాను. తిట్టుకోండి. కొంతమంది తిట్టుకున్న వాళ్ళు సైబర్లో పెట్టి గోబ పగలగొట్టాం, అది పక్కన పెట్టండి. తెలియక మూర్ఖులు. అంచేత అది పక్కన పెట్టి దానికి దీనికి సంబంధం లేదు. సోషల్ మీడియా ఈజ్ టు మీ టు బికమ్ బజ్.
సొసైటీలో ఉండాలి, లేకపోతే మర్చిపోతారు. ఐ క్యాన్ టాక్, ఐఎమ్ నాలెడ్జబుల్ పర్సన్. ప్రపంచంలో ఏ విషయం జరిగినా దాని మీద కులంకుషంగా మాట్లాడగల శక్తి ఉన్నవాడిని కాబట్టి మాట్లాడుతున్నాను. సినిమా స్కూల్లో కూడా ఉండే వాళ్ళందరూ కూడా న్యూస్ పేపర్ చదవాలి, సోషల్ మీడియా చూడాలి, ఎలక్ట్రానిక్ మీడియా చూడాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ప్లేస్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్టేట్, నైబరింగ్ స్టేట్, ఈ కంట్రీ, నైబరింగ్ కంట్రీ, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, ఇవన్నీ తెలుసున్నవాడే డైరెక్టర్. అందుకనే నేను ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ మీడియా టాక్స్. సెన్స్, నాన్ సెన్స్ కూడా మాట్లాడతాను అక్కడ. ఓకే, నాన్ సెన్స్ మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడతాను. అన్యాయం జరిగిన వాళ్ళ గురించి న్యాయం చేయమని గవర్నమెంట్ని ఆర్థిస్తాను. అక్కడ రాజకీయం గురించి మాట్లాడితే నేను ప్రజల తరపు మనిషిని, సినిమా గురించి మాట్లాడితే ఆడియన్స్ తరపు మనిషిని. దట్స్ ఇట్. జాయిన్ గీతా కృష్ణ ఫిల్మ్ స్కూల్ అండ్ ఫస్ట్ సెండ్ యువర్ డీటెయిల్స్ అండ్ యువర్ అడ్రస్, యువర్ క్వాలిఫికేషన్, యువర్ హైట్, ఇవన్నీ మీ అభిరుచి, యాక్టింగ్గా, డైరెక్షనా, స్క్రీన్ ప్లేయా, అడ్వర్టైజింగ్, ఫిల్మ్ మేకింగ్గా పెట్టి వాట్సాప్లో పెట్టి దెన్ వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. డైరెక్ట్గా ఫోన్ చేయకుండా నేను ఎత్తను. అర్థమైందా? దట్స్ ఇట్. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.